నేనైతే ఒక కవి పాడిని మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వాలు అధినేతలు రాజాంతపురంలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్న వారు లేరు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పక్కన పడేసి మట్టిలో కలిసి మాయమవుతున్న అందశ్రీ పార్థివ శరీరం పక్కన నిలబడడం, చివరిసారిగా దింపుడు కళ్లెం దగ్గర చెవిలో పిలవడం, నోట్లో పాలు పోయడం, అతనికి అందశ్రీ పట్ల ఉన్న అభిమానానికి ప్రేమకు తార్కాడం. రాజకీయాలు, ద్వేషాలు వదిలి సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు.